నమస్కారం అండి. రుచులు పోసుకొని ఛానల్కి స్వాగతం అండి. ఎప్పటిలాగానే కాకుండా ఇవాళ మరి కొత్త సరికొత్త వంటకంతో వచ్చేసండి. అవునండి, పొద్దున్నే లేచి కాఫీ కాసుకుందామని పాలు పొయ్యి మీద పెట్టాను. అంతే, పాలు ఇరిపోయి, అయ్యో రామా, పాలు ఇరిగిపోయి ఏం చేయాలా అని అనుకున్నాను. ఎంతట్లోనే ఒక ఐడియా వచ్చింది. ఆ ఇరిగిపోయిన పాలల్లోనే కాస్త పసుపు, కాస్త చిల్లీ ఫ్లేక్స్, కాస్త ఉప్పు వేసి వడకట్టేసి మూట కట్టి పక్కన పెట్టానండి. ఇదంతా చేసేటప్పటికి లంచ్ టైం కూడా దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే చటుక్కున ఒక ఐడియా వచ్చింది. ఎలాగో స్నాక్ టైం అయింది కదా, స్నాక్ చేద్దామని ఆలోచించి ఆ చేసినటువంటి పన్నీర్ని ఒక బౌల్లోకి వేసి చిదిపేసుకున్నానండి. అందులోకి పావు కప్పు ఉల్లిపాయలు, అరకప్పు క్యారెట్, పావు కప్పు క్యాబేజీ, 2-3 పచ్చిమిరకాయలు, అవునండి, రుచికి తగ్గ సాల్టు, అలాగే అర స్పూను ధనియాల పొడి, పావు స్పూను వేయించుకున్న జీలకర్ర పొడి వేసేసుకున్నాం కదండి. అలాగే అందులోకి అరకప్పు బంగాళదుంప మ్యాష్ చేసుకున్నది వేసుకున్నాండి. అలాగే డౌకి కావాల్సినట్టుగా మైదా పిండి వేసుకుని కలుపుకొని చక్కగా ముద్దలా కలిపేసుకుని మనకు కావాల్సిన షేప్ వేసేసుకున్నాను కదా అని చెప్పి వాటిని ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇది చేసుకున్న ఉన్నాయో అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకున్నానండి. వేయించేసుకుని చక్కగా ఓ ప్లేట్లో తీసుకుని మైనస్లో కాస్త టమాటా కచప్ కలుపుకుని ఈ ముంచుకుని తినేసానండి. తినేసేటప్పుడు అనిపించింది అనమాట, ఆహా, వేస్ట్గా పడేసే పాలను కూడాను హెల్తీగా తినేసాను కదా, ఇలాంటి ఐడియా వేస్ట్ చేయకుండా భలే చేసుకున్నాను అనిపించింది. అంతే కదండి, మనం చేసుకుని వేస్ట్గా పడేయకుండా హెల్తీగా చేసుకునే రెసిపీ మనం తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. ఎప్పుడైనా ఇలాగా వేస్ట్గా పోయేదాన్ని మీరు హెల్తీగా రెసిపీగా చేసారా? అలా చేసుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మరి నా వీడియో చూసినందుకే థ్యాంక్స్ అండి. ఇంకా ఉంటానండి మరి.